మనం చూస్తే ఇక్కడ ఫ్లైట్లో నుంచి కిందికి చూస్తే అంతా కనిపిస్తుంది అనమాట. చాలా రోజుల తర్వాత ఆఫీసులతో తిట్టించుకొని కొట్టుకొని ఎలాగోలా చేసి ఒక 5 days లీవ్ తీసుకొని బాలీకి అయితే వెళ్ళాను. అక్కడ చూస్తే అది ఐలాండ్ కాబట్టి మనకి చాలా ఐలాండ్స్ కనిపిస్తాయి మధ్యలో. పల్లె ఉంటుంది చూడడానికి వ్యూ అనమాట. ఐలాండ్స్ అయితే బాగుంటాయి. నార్మల్గా మనము ఓన్లీ సిటీస్ ఇట్లా చూసే కంటే ఐలాండ్స్ అయితే బాగా కనిపిస్తాయి. సో ఇక్కడ చూస్తే ఇది చిన్న ఫ్లైట్, పెద్దదేం కాదు. సో పాపం ఎయిర్ హోస్టర్స్ అయితే తిరుగుతూనే ఉంటారు అక్కడ ఇక్కడ నీళ్ళు ఇవ్వడము తీసుకురావడము, వాళ్ళ పని ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. అలాగే మనకి ఇక్కడ ఒకటి స్పాట్ ద లై అని చెప్పేసి ఒకటి ఇస్తారు. ఇక్కడ బ్యాక్ సైడ్ కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు, అవన్నీ చూపించలేదు మీకు. సో ఏదైతే తప్పు ఉందో ఆ క్వశ్చన్ చెప్పాలన్నమాట. సో మనం ఇక్కడ చూస్తే ఈ ఐలాండ్ ఇది ఎంత పెద్దగా ఉందంటే పైనుంచి చూస్తుంటే నాకైతే అట్లే ఉండాలనిపించేసింది కొద్దిసేపు. చాలా బాగుంటుంది చూడడానికి. కింద మేఘాలు, దాని కింద షాడోస్. మనం పైకి కొద్ది ఎక్కువ ఎండ కాసేది ఏమో తెలియదు, కానీ అంటే మన టైం ఏదో మేము పోయిన రోజు ఎక్కువ క్లౌడ్స్ ఉన్నాయన్నమాట. సో చాలాసార్లు వాళ్ళు వచ్చేసి సీట్ బెల్ట్ పెట్టుకోండి కింద పడిపోతారు అట్లా ఇట్లా అని చెప్పారు. నాకు ఒకసారి ఏం భయం వేసింది పోతామేమో అనేసి, కాకపోతే లక్కీగా ఏం జరగలేదు అనమాట. సో అలాగే ముందుకు పోతూ ఉంటే ఇంకా పోయే కొద్దీ ఇలాగే వస్తూ ఉన్నాయి, క్లౌడ్స్ అన్నీ వస్తూనే ఉన్నాయి కిందికి. ఇంకా చూసి కొద్దిసేపు నిద్రపోయాను అనమాట నేను. ఇంకెంతసేపు రా బాబు వస్తూనే ఉన్నాయి ఇవన్నీ. అప్పుడు అనిపించింది ఈ బస్సే మేలు కొంచెం దానికంటే. ఫ్లైట్లు ఇంకెక్కడ దిగేకి ఏమి ఉండదు, స్టాపింగ్ ఏమి ఉండదు, పోతానే ఉండాల్సిందే. వాష్రూమ్ పోవాలన్నా వాళ్ళ నెక్స్ట్ సీట్ వాళ్ళని చూసుకుంటూ ఉండాలి, వాళ్ళని లేపాలి, వాళ్ళు నిద్రపోతూ ఉంటారు. ఒకసారి ఇంకా ఫోన్ ఏదో చేసుకుంటూ ఉంటారు, వాళ్ళు డిస్టర్బ్ చేయాలంటే చేయాలనిపించదు. అందుకని అలాగే కూర్చొని ఉండేసేసి. ఇంకోటి ఏంటంటే చిన్న ఫ్లైట్స్కి మన